కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులపై కరీంనగర్ నగర పీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. ఇక కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసే తప్ప ప్రజల సమస్యలపై పట్టింపు లేదని ఆరోపించారు. ఒకరు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగితే మరొకరు తండ్రి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని హరిశంకర్ మండిపడ్డారు. ఇక కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులని పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హరిశంకర్ తెలిపారు. బీజేపీ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం మాట్లాడుతారో ప్రజలందరూ వింటారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు పోటీ చేసేటోళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చట్టసభలకు పోటీ చేసేటోళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇస్తారు. నేను ఈ విధంగా గెలిస్తే అభివృద్ధి చేస్తా, నేను గెలిస్తే ఈ కాన్స్టిట్యున్సీకి ఇది తీసుకొస్తా, నేను గెలిస్తే విద్యార్థులకు వసతులు చేస్తా, మహిళలకు వసతులు చేస్తా, నిరుద్యోగ సమస్య తీరుతా, అభివృద్ధి చేస్తా అని చెప్పే నాయకులను చూసినాం. కానీ కరీంనగర్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఏమో దేవుని మీద ఓట్లు అడుగుతాడు, ఇంకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమో తండ్రి పేరు చెప్పి ఓట్లు అడుగుతాడు.